నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనిషి తలరాతను మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉంది. భీమవరంలో జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు నగదు జమ చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదు. మనుబోలు మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. గూడూరులో జరుగుతున్న అంగన్వాడీల నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపిన అనంతరం మాట్లాడిన ఎంఆర్పీఎస్ నాయకులు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద ఉరితాలతో నిరసన వ్యక్తం చేసిన కార్మికులు. అనంతరం మాట్లాడిన యూనియన్ నాయకులు. మనిషి తలరాతను మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందని, విద్యా విధానంలో మన ప్రభుత్వం సాధించిన విప్లవం గర్వకారణమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. భీమవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు నిధులను వారి ఖాతాల్లో జమ చేశారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు 8,09,000 మంది పిల్లలకు మంచి చేస్తూ జూలై, ఆగస్టు, సెప్టెంబర్కు సంబంధించిన 583 కోట్ల రూపాయలను జమ చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన వ్యయం కంటే 6,435 కోట్లు అధికమని తేడా గుర్తించాలని ముఖ్యమంత్రి వివరించారు. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు గాని ఆ పిల్లల తల్లిదండ్రులు గాని ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇది ఒకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తప్పన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. చదువు అన్నది ఒక తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను కానీ ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకున్నా కానీ వెనకబడిన తలరాతలు, వెనకబడిన కులాల తలరాతలు కానీ లేదా ఒక దేశపు భవిష్యత్తు కానీ ఇవన్నీ కూడా మార్చగలిగిన శక్తి. టీడీపీ హయాంలో చెరువుల అభివృద్ధికి జైకా నిధులు తీసుకొచ్చామని, నేడు అధికారంలో ఉన్న వైకాపా నాయకులు పనుల నాణ్యత లేకుండా చేసి
దోపిడీకి పాల్పడ్డారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మనుబోలు మండలంలోని కొలన్కుదురు గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని కొలన్కుదురు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నాయకులు నిఖిల్ రెడ్డి, బత్తల సునీల్ రెడ్డి, కసిరెడ్డి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముందుగా చెరువులు పరిశీలించారు. అనంతరం సోమిరెడ్డి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కొలనుకుదురు, పిడూరుపాలెం, బంగారం చెరువుల పనుల్లో నాణ్యత లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయన్నారు. ఈ పనులపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ పనులపై విచారణ చేపట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి కాంట్రాక్టర్ల నుండి నిధులు కక్కించి చెరువుల అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. మనుబోలు మండలం కొలనకుదురుకు వచ్చా. ఆ చెరువు కట్ట చూడమన్నారు, చూసా. ఘోరం. జైకా ఫండ్స్ తెచ్చింది మేము తెలుగుదేశం. ఆ జైకా ఫండ్స్ చేసి దాదాపు 2,50,00,000. పిడూరుపాళెం 2 కోట్లు, బంగారమ్మ చెరువు 2 కోట్లు చేసేసారు. ఇంకా మనుబోలు చేయలే. శాంక్షన్ చేయించింది మేము. జైకా మొత్తం అప్రూవల్ స్టేట్ లో తెచ్చింది మేము. ఈ రోజు అక్కడ ఎక్కితే ఆయన బినామీ అంట, కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీ వచ్చి మిషన్ తో ఆ చెరువులో మట్టి కట్టకు దోసిపెట్టాడంట. ఇప్పుడు నిన్న వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు కట్టే లేదు అక్కడ. అసలు ఇంకొంచెం కిందగా రోడ్డు తెగ్గొట్టకుండా ఉంటే హరిజనవాడు మరిగిపోయింది. రోడ్డు తెగ్గొట్టబట్టి కొంత తగ్గింది. ఆ కట్టలు అరాకొరా మిగిలాయి. ఆయన బినామీ అంటే ఎవరో చెర్లోపల్లి నుంచి వచ్చాడంట. అటు తోసిపోయినాడంట. డబ్బులు తీసేసి మెక్కేసినారంట. కట్టబోయింది అక్కడ. అక్కడ పిడూరుపాళెం అట్టే ఉంది. బంగారమ్మ చెరువు ఆల్మోస్ట్ పోయింది. ఆయన శ్రీ అరగంట అంబటి రాంబాబు ఇన్ఛార్జ్ మంత్రి. ఆయన వచ్చి కట్ట చూడయ్యా అంబటి, అడు చూడు, ఆ పిడూరుపాళెం కట్ట చూడు, ఇది బంగారమ్మ చెరువు చూడు, ఎత్తి లోపల బొక్కలు ఇవ్వండి. ఇది ఆ కాంట్రాక్టర్ చేసి ఉంటే వాడిని బొక్కలు ఈయన కాకానికి వద్దండి. బినామీ అయితే కాకానికి వద్దండి. చట్టాలు ఎవరికి సపరేట్ చుట్టాలు కాదు. ఆయన ముఖ్యమంత్రి అయినా, ఇక్కడుండే సచివాలయంలో గుమస్తా అయినా చట్టం ఒకటే. రోడ్డు మీద పోయేవాడికైనా చట్టం ఒకటే. మీకేం స్పెషల్ చట్టాలు లేవు. నక్కల కాలువ ఆకు తీసి 10 కోట్లు తినేసావు. ఆకు తీసి సరేపల్లి చెరువు పోయే తట్టుకుంది. 2 కోట్లు అయింది బిల్లీలే. 11 కోట్లు టెండర్ పిలిచావు. నీ 10 కోట్లు తినేసావు. 10 రోజుల్లో బిల్లు చేయించేసుకున్నావు. ఇంకా మరికొందరు మాట్లాడారు. 15లో మాత్రం చంద్రబాబు నాయుడు ఇచ్చిందేమో గ్యారంటీ. ఆ రోజు 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. 20 కేజీలు బియ్యం ఇచ్చారు. ఇప్పుడు చూస్తే ఏది లేదు. దుప్పట్లు ఇచ్చారు. వాటర్ ప్యాకెట్లో అన్నం గిన్నం అన్ని A to Z చేశారు. ఫుడ్ ఎంత లోతు నీళ్ళలో ఉన్నప్పుడు, ఇవాళ ఎంత లోతు నీళ్ళలో ఉన్నప్పుడు 2.5 ఇచ్చేటప్పుడు కూడా 7 చేస్తున్నారు. ఏం చెప్పేది? 15 రోజులు ఉండే మా ఊర్లో నీళ్లు. ఒక్కరు కూడా ఒక్క మాట కూడా పట్టించుకోలేదు. అది ట్యాంకర్లతో మంచినీళ్ళు కాదు, వాటర్ ప్యాకెట్లు కూడా ఇచ్చేదానికి ఎత్తుకోలే. లాస్ట్ వాళ్ళు అప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు మస్తాన్ నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, మధు నాయుడు, కలికి రమేష్ రెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, కలికి వేణురెడ్డి, సాని వెంకటరమణయ్య, అశోక్, చల్లగిరి ప్రసాద్, శివుడు, రాజాగౌడ్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల జీతాలు వెంటనే పెంచాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మందా పెంచలయ్య మాదిగ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం గత 18 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు ఎంఆర్పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. వారితో పాటు కలిసి సమస్యలు పరిష్కరించాలంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మందా పెంచలయ్య మాదిగ తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచడంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు వివరించారు. కూలీ తీసుకొని రోజంతా డ్రైవింగ్ చేసి 300 ఇస్తారు. కానీ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బులు మాత్రం ఓనర్కే డబ్బులు పడతాయి. అదేవిధంగా మంగళ షాపులో ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లా అసలు ఆ డబ్బులు అవసరం లేనటువంటి, ఉపయోగం లేనటువంటి పథకాలు
ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అవసరమైనటువంటి అంగన్వాడీ టీచర్స్కి పిల్లలకు ఉపయోగపడేటటువంటి ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం నిరాకరించి మరి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు యొక్క ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మీ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మేము ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ జరగాలి, 59 కులాలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పని మేము 30 ఏళ్లుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. పోరాటాలు పెట్టినటువంటి పేరు మందకృష్ణ మాదిగ గారు. సంఘాల పేరుతో మేము రోడ్డు మీద రాస్తా రోకోలు, రైలు రోకోలు, అనేకమైనటువంటి నిరాహార దీక్షలు మేము చేయనటువంటి కార్యక్రమాలు అయితే లేవు. మేము పోరాటాలకి ముందుండవడమే, మేము భయపడేటటువంటి అలవాటు కూడా మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా రోడ్డు మీద నిష్పక్షపాతంగా భయం లేకుండా తిరిగేటటువంటి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం మా యొక్క పోరాట ఫలితాలు ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి మానవీయ కోణంలో సంక్షేమ పథకాలతో పాటు ఇవాళ అనుభవిస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్, వృద్ధుల పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేకమైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పనగా పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము భయపడము, మీకు అండదండలుగా ఉంటాము. మీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీతో భాగస్వాములుగా ఉండి. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి సిసింద్రి మాదిగ, నాయకులు విజయలక్ష్మి, మనీషా, మస్తానయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. పురపాలక, పారిశుద్ధ్య కార్మికులు గత కొద్ది రోజులుగా చేస్తున్న ధర్నా జగన్మోహన్ రెడ్డి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమని సిఐటియు నాయకులు బివి రమణయ్య తెలిపారు. గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలు శుక్రవారానికి 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో కార్మికులు ఉరితాలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు 4 రోజుల నుండి ఈ రోజుతో నిరవధి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు పైబడిపోతున్న కార్మికులకి ఎటువంటి భరోసా లేకుండా కాలయాపన చేస్తూ వాళ్ళకి చెవులో పూ పెట్టడం జరిగింది. అదే విధంగా 3వ రోజు కార్మికులందరూ చెవులో పూ పెట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం 4వ రోజు చేపట్టడం జరిగింది. మేము అడిగేది ఏం లేదు, కనీసం వేతనం 26,000 రూపాయలు అడుగుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. అంతేగాని గుంటమ్మ కోరికలు కోరటం లేదు. కరోనా సమయంలో మన ప్రధానమంత్రి కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధ్యక్ష మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఏంటి? వాళ్ళు నిద్రలేసి వాళ్ళు చేసే పనులు ఎవరు చేయలేరు. వాళ్ళకి ₹1,00,000 జీతం ఇచ్చినా కానీ మనం వాళ్ళకి రుణపడి ఉండాలి. మీరు ఇవ్వలేకపోతే 6 నెలల కాలంలో మేము అధికారంలోకి వస్తాము, మేము వాళ్ళకి న్యాయం చేస్తాము అని ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆడ భరోసా ఇవ్వడం జరిగింది. ఏమి నిలబెట్టాడు? ఏం లేదు. ఇక్కడ ఉచిత బట్టలు తప్పితే కార్మికులకి ఎటువంటి బట్టలు నొక్కడం లేదు. ప్రతి డిపార్ట్మెంట్ లో నిరసన కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మా హక్కులు మేము సాధించుకునే వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె 4వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికులకి కొన్ని భరోసాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయకపోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ కార్మికుల్ని ఈరోజు రోడ్డెక్కే విధంగా చేసింది. ఈ నిరవధిక సమ్మెలో మున్సిపల్ కార్మికులకి ఎటువంటి హాని జరిగినా, ఆపదలు జరిగినా, ఏమి జరిగినా దీని అంతటే కారణం రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి మేము అడిగేది న్యాయమైన డిమాండ్లు. అవి మేము కొత్తగా ఊహించుకొని సృష్టించుకొని అడిగేటి కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ నాయకులు, పెద్దలు
ఆ రోజు ఇచ్చిన హామీలు కార్మికులందరినీ మన ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే కార్మికులందరినీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. ప్రసాద్ రాష్ట్ర కమిటీ మాకు పర్మనెంట్ చేస్తానని సమానం వ్యక్తిస్తానని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రజలను పక్కన పెట్టిన మా గూడూరు మున్సిపాలిటీలో కనీసం చుమ్మేదారు పొరకలు కానీ పుష్కార్డు రిపేర్లు కానీ కాలపార్లు కానీ మా తోటి వర్కర్లకి ఎటువంటి సౌకర్యం కోల్పించడం. ఏమన్నా వర్కర్లు కానీ కమిషన్ కానీ ఎవరైనా అడిగినా కానీ మీ డబ్బులు పెట్టి మీరు తెచ్చుకోండి అయ్యా, మీ బాడీ మీరు చేసుకోండి అని చెప్తున్నారు తప్ప కేవలం మన మున్సిపాలిటీలోనే ఇలా జరుగుతుంది అన్ని జరుగుతుందో తెలియదు. కానీ 7 వరకు మా డబ్బులతో మేము కొనుక్కోవాలి. ఇక్కడ బైక్ మా ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ సరిగా రిపేర్ చేసేవారు. మా వర్కర్ల మీద దౌర్జన్యం చేయడం, ఏమన్నా ఉంటే మీరు పోసుకోండి మీరు చేయడం అని చెప్తున్నారు తప్ప కనీసం ఈ మున్సిపాలిటీలో గట్టిగా పట్టించుకొని చేస్తే లేదు. కొన్నేళ్ళ జరిగిన అనుకోవచ్చు ఈఎస్సీ కానీ పిఎఫ్ కానీ తదితర ఏ కానీ మాకు సరిగా అందడం లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. వెంకటగిరి పట్టణంలోని కమ్మరమిట్ట ప్రాంతంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందజేసి టీడీపీని గెలిపించాలని అభ్యర్థించారు. వెంకటగిరి పట్టణంలోని 4వ వార్డు పరిధిలో ఉన్న కుమ్మరమిట్ట ప్రాంతంలో శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వైకాపాలో జరగని అభివృద్ధి గురించి వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ వైకాపా హయాంలో అభివృద్ధి జరగలేదని అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్టీ కాలనీ అని చెప్పి 2 ప్యాకేజీలు 10 కోట్ల రూపాయలు కాలన పెట్టడం జరిగింది. అయితే అన్ని దగ్గర రోడ్డు కానీ సరికాలంగా నిర్మాణం కట్టాం. ఈరోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కడ సైట్ ఉందా దాన్ని ఎలా దోచుకోవాలా అనే ఉద్దేశంతో ఇక్కడ దగ్గర ఇప్పుడు 100 అంగనాలు లాక్కొని వీళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ₹1,00,000 లెక్కన అంటే 100 అంగనాలని పేదవాళ్ళకి మళ్ళా అమ్మి ₹10 లక్షలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేరంతా ఉన్నారు. ఇంకా 100 రోజులే ఉంది. వాళ్ళు ఏ విధంగా డాక్యుమెంట్ లేకుండా ఏ విధంగా అమ్ముతారని అడుగుతున్నారు. బలవంతంగా ఆక్రమించుకొని రెవల్యూషన్ చేసి ఆక్రమించడం, దాన్ని మళ్ళీ అమ్మడం. కాబట్టి రేపు తెలుగుదేశం అయినా కానీ దాన్ని ప్రక్షాళన చేస్తాం. ఖచ్చితంగా మన బయటకు రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా ఉంటే సైట్లు ఇవ్వండి, పేదలకు ఇల్లు కట్టుకుంటారు. చాలా ఇల్లు మరి అలాంటి పని చేయకుండా ఉన్న స్థలాన్ని పేదల దగ్గర నుంచి లాక్కోవాలని చూస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా రేపు ఒకవేళ లాక్కున్నా కానీ మళ్ళా యథా ప్రకారం. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరామదాసు గంగాధర్, పులుకొల్లు రాజేశ్వరరావు, బీరం రాజేశ్వరరావు, విశ్వనాథం, చంద్రారెడ్డి, సుధాకర్, వెంకట చలపతి, ఆనంద్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూలా చంద్రశేఖర్, నాగరాజు, వేమయ్య, సుబ్బరామరాజు, సుధమ్మ, పోతయ్య, దయాకర్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. కోట మండలం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా సుధమ్మ, అదేవిధంగా వాకాడు మండలం ప్రెసిడెంట్ గా పోతయ్యను నియమించడం జరిగింది. ఇక్కడ కూడా రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బూతుల్లో కూడా బూత్ కమిటీలను ఏర్పాటు చేసి అదేవిధంగా మండల కమిటీలను కూడా ఒక 6 రోజుల లోపల ప్రకటించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, మీరు గమనిస్తున్నారు. ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ కాంగ్రెసే రావాలి, ఈసారి ఈ 2 పార్టీలతో విసిగి వేసారిపోయామని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే మనం ఈ ప్రాంతంలో వచ్చినటువంటి దుగరాజుపట్నం ఓడరేవు ప్రారంభమైంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయిపోయింది.
ఇక్కడంతా కూడా 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చినవి. ఇవాళ ఇంజనీరింగ్ చదివితేమి, పీజీ చదివినటువంటి వాళ్ళు కానీ, అదే మాదిరిగా చదివినటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పన ధ్యేయంగా ఆ రోజు తీసుకురావడం జరిగింది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అదేవిధంగా ఏ ప్రాజెక్టు కూడా, ఏ పనైనా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది. అలాగే మహిళలకు రాష్ట్రం మొత్తంగా ఉచిత ప్రయాణం చేయడం జరుగుతుంది. అలాగే సిలిండరు ప్రతి సంవత్సరానికి 12 సిలిండర్లు, ఒక్క సిలిండర్లు 500 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రజలు ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా కానీ మార్పు కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 2024 సంవత్సరాల అధికారంలోకి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 2014లో కాపు ఓట్ల ఆడతో గెలిచి కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి దారుణంగా మోసం చేసిన చంద్రబాబును నేడు కాపులు నమ్మే పరిస్థితిలో లేరని వైకాపా నేత శివశంకర్ రెడ్డి అన్నారు. తాడేపల్లి ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముసుగుతో వేస్తున్న చంద్రబాబు చేతిలో కాపులు మళ్లీ మోసపోతారా లేదా అన్నది తెలుసుకోవాలని వివరించారు. చంద్రబాబును రాజకీయంగా బతికిస్తారా, రాజకీయంగా చంపేస్తారా తెలుసుకోవాల్సింది కాపు సోదరులే. వంగవీటి రంగాన్ని చంపించినటువంటి చంద్రబాబును కాపులు రాజకీయంగా బతికిస్తారా, చంపేస్తారా? కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసి 2014లో ఓట్లు వేయించుకున్న తర్వాత కాపులను చీపురు పుల్లలా ఇసిరి పడేసిన బాబుని కాపులు రాజకీయంగా చంపేస్తారా, బతికేస్తారా? మేము అధికారంలోకి వస్తే కాపులకు ఏడాదికి 5,000 కోట్లు ఇస్తామని 2014-19 మధ్య చంద్రబాబు 3,000 కోట్లు కూడా ఇవ్వని చంద్రబాబును కాపులు బతకనిస్తారా, రాజకీయంగా చంపేస్తారా? తన ముఖం చూస్తే తన ముఖం మీదనే కాపులు గాండ్రించి ఉమ్మేస్తారని తన ముఖానికి పవన్ కళ్యాణ్ మాస్క్ పెట్టుకొని వస్తున్నటువంటి చంద్రబాబును కాపు సోదరులు రాజకీయంగా బతికిస్తారా, చంపేస్తారా? అదే కాపుల ఓట్ల కోసం చంద్రబాబు కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరు హైదరాబాద్లో కలిశారు కదా. కాపు సోదరమనులారా, ఖచ్చితంగా నిజాయితీగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఇప్పుడే మన కాపుల ఆత్మ గౌరవం ఏంటో చూపించి ఇలాంటి వాడేసుకున్నటువంటి వాళ్ళని చెప్పుతో గాండ్రించి ఉమ్మేసేస్తాం. ఆదిశంకర విద్యా సంస్థలు మరియు మహర్షి వేదిక్ యూనివర్సిటీ హాలెండ్ సంయుక్త ఆధ్వర్యంలో 8 నెలల పాటు గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ట్రాన్స్డెంటల్ మెడిటేషన్లో విద్యార్థులు శిక్షణ పొందారు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం నుండి 15 రోజుల పాటు హైదరాబాద్లోని కన్హా శాంతి వనంలో నిర్వహించే ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ప్రదర్శనకు స్థానిక కళాశాల నుండి సుమారు 3,000 మంది విద్యార్థులు తరలి వెళ్లారు. దేశవ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనిషి తలరాతను మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉంది. భీమవరంలో జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు నగదు జమ చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.
సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదు. మనుబోలు మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. గూడూరులో జరుగుతున్న అంగన్వాడీల నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపిన అనంతరం మాట్లాడిన ఎంఆర్పీఎస్ నాయకులు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద ఉరితాలతో నిరసన వ్యక్తం చేసిన కార్మికులు. అనంతరం మాట్లాడిన యూనియన్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.